ఒక చిన్న కథ. ఒక అడవిలో ఒక సింహం రాజు. తన బలంతో గర్వపడేది. అందరూ దాన్ని గౌరవించేవారు. కానీ సింహం మాత్రం చిన్న ప్రాణాలను తక్కువగా చూసేది. ఒకరోజు సింహం, ఏనుగు, నక్క వాగు వైపు వెళ్తుండగా చీమల దండు కష్టపడి గింజలు మోస్తూ కనిపించింది. అయ్యో! చిన్న చీమ కూడా రోజంతా కష్టపడుతుందా? మీ బలం మీ ఆకారంలో లేదురా! అని చీమల దండు యజమానిని తక్కువ చేసి అందరూ నవ్వుకున్నారు. కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం మొదలయ్యింది. ఒక రాత్రి అటవీ అంతా నీటిలో మునిగిపోయింది. వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. అకస్మాత్తుగా వాగు నీరు ఉప్పొంగింది. సింహం నీటిలో కొట్టుకుపోయి ఒక తుంగకు తగిలి స్పృహ తప్పింది. స్పృహ తప్పి తేలుతూ వస్తున్న సింహాన్ని చీమల దండు యజమాని గమనించి వెంటనే చీమ చిన్న తెలివి ఉపయోగించి ఒక ఆకుపై తేలుతూ సింహాన్ని చేరింది. ఒక చిన్న గడ్డి పరకతో సింహాన్ని మేల్కొల్పింది. సింహం తలపైకి లేపి చెట్టు కొమ్మ పట్టుకొని ప్రాణం దక్కించుకుంది. చీమ ఆకుపై తేలుతూ చెట్టు కొమ్మ పైకెక్కింది. వర్షం ఆగాక సింహం చీమ దగ్గరికి వచ్చి, నీ ఆకారం చిన్నదైనా నీ తెలివి గొప్పది. నిన్న నేను నవ్వుకున్నాను. నేడు నీ విలువ అర్థమైంది అని చీమకు కృతజ్ఞతలు చెప్పింది. మన విలువ, మన స్థాయి ఆకారంలో కాదు, మన హృదయం, కష్టము, ధైర్యం అర్థం చేసుకునే వారి కళ్ళలో ఉంటుంది. జై శ్రీరామ్.